ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ. రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజస్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే ఆయనకు రాముడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, చూశావా లక్ష్మణ, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్న తర్వాత ఇలాగా మాట్లాడే మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు? ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే కత్తిపట్టి ప్రాణం తీసేద్దాం అనుకున్న వ్యక్తి కూడా కత్తిని వరలో పెట్టేస్తాడు. ఇలాంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంతో అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేరు. అన్నిటికీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకు ఉపనిషత్తుల అర్థం పూర్తిగా తెలుసు. అందుకే ఈయన మాట్లాడేటప్పుడు కన్నుబొమ్మలు నిష్కారణంగా కదలటం లేదు, లలాటము కదలటం లేదు, వాక్యము లోపల నుంచి పైకి వచ్చేటప్పుడు గుణుగుతున్నట్టు లేదు, గట్టిగా ఉంది. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపటం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు. ఇలాంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి మన దగ్గరకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు. మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనము ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకు చెప్పు లక్ష్మణ అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అయ్యా హనుమ, ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరినీ ఆయన ద్వేషించలేదు. ఆయన ఎవరినీ కూడా ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడేవాడు. అలాంటి తండ్రి మాటకు కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మను అపహరించాడు. సీతమ్మను వెతికే ప్రయత్నంలో ఉండగా మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనను సంహరించి శరీరాన్ని దహిస్తే ఆయన మళ్ళీ ధనువనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చేయమని చెప్పాడు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడను, రాముడి తమ్ముడను. రాముడి గుణాల చేత తృప్తి పొందిన వాడై, ఆ గుణాల చేత విశేషమైన ఆనందము పొందినవాడనై రాముడికి దాసుడిని అని నేను అనుకుంటాను. లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు. అలాంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము అన్నాడు. అప్పుడు హనుమంతుడు జితేంద్రులై ధర్మాత్ములైన రామలక్ష్మణులను చూడటము మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి రామలక్ష్మణునిద్దరినీ తన వీపు మీద కూర్చోబెట్టుకొని ఋష్యమూక పర్వతం శిఖరాల మీదకు ఎక్కాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 2వ అధ్యాయం సంపూర్ణం.